నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఆవిర్భావం నుంచే క్రియాశీలకంగా పాల్గొంటూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ పేరిట యువజన సంఘాలు స్థాపించి దళిత విద్యార్థులు ఉద్యోగులను ప్రోత్సహించిన బలభద్రపురం గ్రామ సర్పంచ్ పుంగ రామారావు కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందడం తీవ్ర విషాదమని ఏపీ ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మదర్ తెరిసా సేవా సమితి వ్యవస్థాపకులు ఉందుర్తి సుబ్బారావు మాస్టర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్నటి రోజున అనపర్తి నియోజకవర్గ పరిధిలో గల బలభద్రపురం గ్రామవాసి బలభద్రపురం గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు మా అందరి ఆత్మీయుడు బొంగ రామారావు గారు ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెద్దలు అలాగే గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా బొంగ రామారావు గారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బొంగ రామారావు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా చిన్న వయసు నుంచి కూడా విద్యార్థి దశ నుంచే సేవాభావాలతో ఈ సమాజానికి సేవలు అందించ సడన్గా స్ట్రోక్ రావడం మా మధ్య నుంచి మరి మమ్మల్ని విడిచి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన సేవలు అయితే మేము కానీ భావితరాలు కానీ గుర్తించుకుంటూనే ఉంటాయి. ఆయన సేవల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి మరి మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి వారి బిడ్డలు కానీ వారి భార్యకి కానీ ఆ భగవంతుడు వాదార్పును ప్రసాదించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు తప్ప ఆయనకున్న సేవా గుణాన్ని కానీ ఆయనకున్న కలుపుగోలుతనాన్ని కానీ ఆయనకున్న సోదరాభావాన్ని కానీ ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నింటినీ కూడా మనం నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో మరి అటువంటి రామారావు లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ పేటలో కూడా పలువురు ఉద్భవించాలని అందరికీ మంచి చేసే వ్యక్తులు తయారవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా వారి చిత్రపటానికి కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ బొంగ రామారావు గారు, జోహార్ బొంగ రామారావు గారు, జోహార్ బొంగ రామారావు గారు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.